నీకు నమస్కారములు. ప్రభు నీకు అనంతకోటి నమస్కారములు తండ్రి. కర్మ స్వరూపాన్ని, కర్మ యోగాన్ని మనం తెలుసుకుంటున్నాం. మంచిదమ్మా. అయితే ఈ కర్మ యోగము మనం ప్రారంభించాము. కర్మ యోగము అనేది ఎవరో యోగులు, ఎవరో మునులు, ఋషులు మాత్రమే కాకుండా ప్రతి మానవుడు ఆచరించదగినటువంటి. ఎందుకంటే పరమాత్మ ఇచ్చినటువంటి ఈ మానవ జీవితాన్ని మనం సఫలం చేసుకోవాలి. కోసం భగవంతుడు ఈ జీవితాన్ని ఇవ్వలేదు. పరమాత్మ ఈ జీవితాన్ని మనకు సుఖంగా జీవించడానికి ఇచ్చాడు. సుఖంగా జీవించటానికే ఈ జీవితాన్ని మనకిచ్చాడు, అందుబాటులో ఉంచాడు. వాటిని ఉపయోగించి వెళ్ళడమే మన పని. అయితే పరమాత్మ ఇచ్చినటువంటిది ఈ అవకాశాలని మనం సదుపయోగం చేసుకోవాలంటే మన కర్మ, మన పని పద్ధతి, మన వ్యవహారము వాటిని ఉపయోగించుకునే విధంగా ఉండాలి. మన కర్మనే దోషయుక్తమైనప్పుడు మనమే దోషమైపోతాం. కాబట్టి దోషరహిత కర్మల గురించి శ్రీకృష్ణుడు భగవానుడు చెప్తూ ఏమంటున్నాడంటే, త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. సమస్త కర్మల యందు, వాటి ఫలితముల యందు సర్వదా ఆసక్తిని వీడు సంసార ఆశ్రయరహితుడై పరమాత్మ యందే నిత్య తృప్తుడైన పురుషుడు కర్మలందు చక్కగా ప్రవర్తించినప్పటికీ వాస్తవంగా వాటికి కర్త కాడు. ఇలాంటి చక్కని పద్ధతిని భగవంతుడు ఇచ్చాడంటే ఈ భూమి మీద మానవులుగా మనం జీవిస్తూ మనం దోషరహితంగా ఉండడానికి మార్గాలన్నీ మనకి ఇచ్చాడు. అదేంటంటే మనం కర్మలను ఫలాపేక్షతో కాకుండా కర్తవ్య భావంతో చేయాలి. ఈ రెండింటిని బాగా మనసులో. స్వామీజీ కొంచెం సౌండ్ ఎక్కువ చేయండి స్వామీజీ. కర్తవ్య భావంతో కర్మలు చేయుట, కర్తవ్య భావంతో కర్మలు చేయాలి. సాధారణంగా మనమందరము కర్తవ్య భావంతోనే కర్మలు చేస్తాం. ఉదాహరణ, మన పిల్లలు ఉంటారు, చిన్న వయసు పిల్లలు, ఎంతో చక్కగా పట్టించుకుంటాం వాళ్ళని. మనం ఎంతో చక్కగా పట్టించుకుంటాం.
అన్ని రకాలు పట్టించుకుంటాం. ఎవరో చెప్తే పట్టించుకోవడం కాదు, స్వతహాగా మనమే పట్టించుకుంటాం. అక్కడ ఒకటే ఉంటుంది, వీడు పెరిగి మనకి ఏదో చేస్తాడు అనే భావన కాదు, వీడు నా కొడుకు, వీడిని అన్ని రకాల పట్టించుకోవడం, యోగ్యుడిగా తీర్చిదిద్దడం నా కర్తవ్యం అని ఒక్కటే భావన ఉంటుంది అక్కడ. అట్టి కర్తవ్య భావాన్ని మన అన్ని పనులలో మనం ఉంచుకోవాలి. దీనినే కర్మయోగం అన్నారు. ఇది ఒక్క విషయాన్ని మనం బాగా గుర్తుంచుకొని దీంట్లో నైపుణ్యాలు సంపాదిద్దాం, నిష్ణాతులమవుదాం. మనం చేసే పనులు కర్తవ్యము, ఇది నా కర్తవ్యము అనే భావంతో చేయాలి. అలా చేసినప్పుడు మనము కర్మయోగంలో ఉన్నట్టు. కర్తవ్య భావంతో కర్మలు చేసినప్పుడు ఆ కర్మల మనకంటవు, అది నీ కర్తవ్యం. ఇది మనకు కావాల్సింది, కాబట్టి దాన్ని మనం గుర్తుంచుకుందాం. రెండవది, సంసార ఆశ్రయరహితుడై పరమాత్మ యందే నిత్య సంతృప్తుడైన పురుషుడు. సంసార ఆశ్రయరహితుడు. మీకు విషయం చెప్తాం. సాధారణంగా లోకంలో మీరు ప్రజల్ని గమనించండి, వాళ్ళు ఈ సంసారాన్ని ఆశ్రయించి జీవిస్తుంటాడు. సంసారాన్ని ఆశ్రయించి జీవించుట అంటే ఏంటి? ఉదాహరణ, ఒకతను జీవితంలో డబ్బే అత్యంత ప్రధానం అనుకొని మనసు నిండా డబ్బును ఆశ్రయించి జీవిస్తాడు. ఇలా డబ్బే ప్రధానం, డబ్బే నాకు మొదటిది, డబ్బే సర్వస్వం అనుకొని డబ్బే మొత్తం తన మనసు నిండా అదిగా జీవించుటను సంసారాన్ని ఆశ్రయించుట అంటారు. ఎందుకంటే డబ్బు అనేది సంసార విషయం, అంటే లోక విషయం. కొందరు కీర్తికాంక్షలు అనేది బాగుంటాయి. కీర్తికాంక్షలు, విపరీతమైన కీర్తికాంక్షలు. తన పేరు ప్రఖ్యాతులు, ఇలా పేరు వెలుగొందాలి, 10 మంది నా గురించి ఇలా చెప్పుకోవాలి, నాకు ఇంకా పేరు రావాలి అనేటువంటి భావన విపరీతంగా ఉండి దానికోసమే మళ్ళీ మళ్ళీ అనేక పనులు చేస్తుంటారు. అలా జీవించే వాళ్ళని సంసారాన్ని ఆశ్రయించాడు అనగా లోక విషయాలను ఆశ్రయించాడు అంటారు. ఇంకొందరు ఉంటారు, తన కుటుంబమే తన సర్వస్వం అనుకుంటాడు, మొత్తం కుటుంబాన్ని ఆశ్రయించి జీవిస్తాడు. అలా జీవించటం కూడా సంసారాన్ని ఆశ్రయించడమే. కృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే, ఇలాంటి దేన్ని కూడా మనం ఆశ్రయించద్దు. మరి దేన్ని ఆశ్రయించాలి? ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలి. మనసు నిండా పరమాత్మను ఆశ్రయించి జీవించడం నేర్చుకోవాలి. అసలు భక్తి అంటేనే అది. మనకు వైదిక ఋషులు చెప్పారు, ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం, ఈశ్వర ప్రణిధానాన్ని విశేష భక్తి అంటారు. అంటే ఏంటి? సాధారణంగా లోకంలో భక్తి అంటే బాగా భక్తి అంటే గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణలు చేయుట అని సాధారణంగా అనుకుంటారు. ఇంకా చాలా భక్తి అంటే అభిషేకాలు చేయించుట, అర్చనలు చేయించుట, తీర్థయాత్రలకు, ఇవన్నీ లోకంలో ఉంది. కానీ మన వైదిక ఋషులు వాటిని ఏం చెప్పలే. వైదిక ఋషులు ఏం చెప్పిందంటే, విశేషమైన భక్తి అంటే మనసు నిండా బుద్ధి నిండా పరమాత్మను ఆశ్రయించి జీవించుట. పరమాత్మను ఆశ్రయించి జీవించుట అలా ఉంటుందా అంటే ఉంటుంది కదా. ఒక వ్యక్తి మనసు నిండా డబ్బును ఆశ్రయించి జీవిస్తున్నాడు, ఒక వ్యక్తి కీర్తికాంక్షలు, పదవి అనేది ఆశ్రయించి జీవిస్తున్నాడు, ఒక వ్యక్తి కుటుంబమే నా సర్వస్వం అని మనసు నిండా దాన్నే పెట్టుకొని జీవించినప్పుడు పరమాత్మనే నా సర్వస్వం అని జీవించడం అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. అది పరమాత్మను ఆశ్రయించి జీవించుట. ఇది మనమందరం నేర్వాలి. వైదికుల మనము
ఈశ్వర ప్రణిధానం అనగా పరమాత్మ యొక్క విశేష భక్తిలో ఉండాలి. ఎందుకు నేర్వాలి అది కూడా చెప్తాను మీకు. మన దుఃఖానికి కారణం ఈ ప్రపంచాన్ని ఆశ్రయించి జీవించుట. ఇది బాగా గుర్తుంచుకోవాలి మనం. లోక విషయాలనే మనసు నిండా ధారణ చేసి అదే నా సర్వస్వం అనుకొని వాటినందే పూర్తిగా ఆశ్రయించి జీవించుటను సంసారాన్ని ఆశ్రయించుట అంటారు. మన దుఃఖాలకి ఇదే కారణం. మరి అలా ఆశ్రయించకుండా మనం జీవించలేము కదా అని ఒకరు అంటారు. ఎందుకంటే నేను ఒక వ్యాపారం చేస్తున్నా, మనసు నిండా వ్యాపారానికి సంబంధించినవి ఉన్నప్పుడే నేను వ్యాపారం చేయగలుగుతా, లేకపోతే చేయలేను కదా అని అంటాడు ఆయన. సరే, నువ్వు అన్నది నిజమే, కానీ వ్యాపారంలో ఉన్నప్పుడు మాత్రమే మనసు నిండా వ్యాపారం ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ వ్యాపారం అక్కడ ఉన్న అవసరం లేదు. నీ వ్యక్తిగత జీవితంలో నీ వ్యక్తిగత జీవితమే ఉండాలి. మిగతా సమయం అంతా ఈశ్వరుని ఆశ్రయించి ఉండాలి. ఇంకా మనం ప్రయత్నం చేస్తే ఇలా కూడా చేయొచ్చు. ఏ రకంగా? మనసు నిండా పరమాత్మను ఆశ్రయించి దాంతోపాటు మన వృత్తిని కూడా ఆశ్రయించుట. వృత్తిలో ఉన్నంతసేపు మాత్రమే వృత్తి, మిగతా సమయం అంతా పరమాత్మ. ఈ రకంగా కూడా మనం చేయాలి. కాబట్టి యోగం అంటే అదే. మీరందరూ అభ్యసించండి. మనసులో లౌకిక విషయాలు వద్దు. ఇంకా ముఖ్యంగా నేను వానప్రస్థుల గురించి చెప్తున్నాను. ఈ సత్సంగంలో వింటున్న 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ శ్రద్ధగా వినండి. మీ మనసులో సంసార విషయాలను ఆశ్రయించడం మానేసేయాలి. ఇదే వానప్రస్థుని యొక్క మొట్టమొదటి కర్తవ్యం. మనసు నిండా పరమాత్మకు స్థానం ఇచ్చి పరమాత్మను ఆశ్రయించడం అనే పని చేయాలి మనము. అతని నామమే, అతని యొక్క ఓంకారమే, అతని ఇతర నామాలు, గాయత్రి మంత్రము, పరమాత్మ యొక్క జ్ఞానము, దాన్నే నిండుగా ఆశ్రయించాలి. ఆ తర్వాత పరమాత్మ యందే నిత్య తృప్తుడైనటువంటి పురుషుడు. మనం పరమాత్మను బాగా ఆశ్రయించడం ప్రారంభించినప్పుడు ఆ పరమాత్మ యందే తృప్తి అనేది మనకు వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. నిజానికి ఇవేవి మనతోని కాని విషయాలు కావు, ఇవన్నీ మనతోని అయ్యే విషయాలే. మనము మన పూర్తి నిండా తృప్తి పడతాం. మనము మన జీవితంలో సాధించినటువంటి కొన్ని విజయాలను జ్ఞాపకం చేసుకుని మనసు నిండా తృప్తి పడతాం. ఇంతకన్నా పెద్ద తృప్తి పరమాత్మను ఆశ్రయించి ఉంటుంది. నిజమైన భక్తుడు పరమాత్మను ఆశ్రయించి ఆయన నుంచి తృప్తి పొందుతాడు. ఇది కర్మయోగము. ఇలా మనం చేయాలి. ఇలా మనం ఉన్నప్పుడు మనం చేసే కర్మలు దోషంతో ఉండవు, దోషరహితమై ఉంటాయి. కాబట్టి దోషరహితమైన కర్మలు మనకు కర్మఫలం అంటకుండా ఉంటుంది. కాబట్టి మనం అందరం అలాగే చేద్దాము, అలా ప్రయత్నం చేద్దాం. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అంతఃకరణమును శరీర ఇంద్రియములను జయించిన వాడు, సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించిన వాడు, ఆశారహితుడైన సాంఖ్యయోగి శారీరక కర్మలను ఆచరించుచు పాపములను పొందడు. చూశారా ఎంత చక్కని మార్గం చూపిస్తున్నాడు మనకు భగవానుడు. కర్మలు చేసి కూడా పాపములను పొందడు. పాపరహితమై ఉంటాయి. ఎప్పుడు అంతఃకరణం మనం జయించడం ప్రారంభించాలి. ఇది కూడా మనం అందరం చేయొచ్చు. అనగా మన ఇంద్రియములు, మన మనస్సు మన స్వాధీనంలో ఉండాలి. ఇలా మనం ప్రయత్నం చేస్తే అవుతుంది. ఎందుకంటే ఓ మానవుడా, నీవు నీ మనసుకు అధిపతివి. నీ మనసుకు అధిపతివి. నీ మనసుకు దాసుడవు కాదు. గుర్తుంచుకో, నీవు నీ మనసుకు దాసుడవు కాదు, నీ మనసుకు అధిపతివి. ఈ భావన గట్టి ఎవరిలో ఉంటుందో
వాళ్లకు తమ మనసు సేవకుని వల్ల పనిచేస్తుంది. ఎవరైతే తమ మనసే గొప్పది అని భావిస్తారో వాళ్ళు తమ మనసుకు సేవకులైపోతారు. మనం ఎప్పుడు కూడా మన మనసుకు సేవకులుగా మారకూడదు. మన మనసుకు మన సేవకులం కాము. మన మనసే మనకు సేవకురాలు. దాన్ని ఆ స్థానంలోనే ఉంచాలి. అందుకే ఎప్పుడు దాన్ని మనం జయించాలి. అలాగే భోగ సామాగ్రిని పరిత్యజించాలి. సాధకులారా గుర్తుండి, మన మనసుని కూడదు. నీకు చాలా ఇష్టమైన ఎన్నను ఉండాలి, అవిని మన మనసులో తిష్ట వేసుకొని ఉంచుకోకూడదు. మరి మనసు నుండి ఏముండాలి? ఈశ్వరుడు ఉండాలి, ధర్మం ఉండాలి, ఆత్మ జ్ఞానం ఉండాలి, ఈశ్వర జ్ఞానం ఉండాలి. ఇది ఉండాలి మనసు నిండా. ఎప్పుడైతే నీలో మనసు నిండా ఈశ్వర భావాలు ఉంటాయో నీవు దేవత అవుతావు. గుర్తుంచుకోండి, కర్మయోగం అండి ఇదే. కర్మలు చేయుట కర్మయోగమే, ఆలోచనలు కూడా సరిదిద్దుకుంట కర్మయోగమే. బాగా గుర్తుంచుకోండి. మన మనసులో లోకానికి సంబంధించిన చెత్తంతా నింపుకోవడము ఇది మన కర్తవ్యం కాదు. మన మనసులో లోకం చెత్త ఒకవేళ ఉంటే దాన్ని తుడిచేయాలి, తీసేయాలి, మొత్తం ఖాళీ చేయాలి. వచ్చిండవచ్చు, మొత్తం జీవితంలో ఎప్పుడో కొన్ని వచ్చిండవచ్చు, అవి మొత్తం తీసేయాలి. మరి ఏం నింపాలి? ఈశ్వర జ్ఞానము, భగవంతుని భక్తి, నిండుగా భక్తి, పూర్తిగా భగవంతుని భక్తి మనలో ఉండాలి. భగవంతుని జ్ఞానమే ఉండాలి, భగవంతుని పట్ల శ్రద్ధ ఉండాలి. అదే మన మనసులో ఉండాలి. కాబట్టి దానితోని మన మనసుని నింపాలి. అలా నింపినప్పుడు నీవు ఒక దేవత వలె వెలిగిపోతావు. నీలోని అనేక బలహీనలను నువ్వు దాటుతావు. నీలో దుఃఖాలు దూరం అవుతాయి, సుఖాలకు దగ్గర అవుతావు. అలాగే ఆశారహితుడు. లోక విషయంలందు ఆశ మనకు వద్దు. లోక విషయంలందు ఆశ మనకు వద్దు. మరి దేని అందు ఆశ ఉండాలి? భగవంతుని పట్లనే మన ఆశ ఉండాలి. మన ఆశ భగవంతుని పట్లనే, కానీ లోక విషయంలందు కాదు. ఎందుకు? ఈ లోక విషయాలు మనకి ఏమిస్తాయి? మనకు అవసరమైనే తీసుకోవడం అంతే. మనము లోకంలో ఉండాలి, కానీ లోకం పట్ల ఆశ వద్దు. భగవంతుని పట్ల ఆశ. ఎందుకంటే నీకు ఇస్తుందంతా భగవంతుడే. నీ శరీరాన్ని ఇచ్చింది భగవంతుడే. నీ చుట్టూ ఉన్న ధనాన్ని, బంగారాన్ని తయారు చేసింది భగవంతుడే. కాబట్టి నీ సమస్త ఆశలు భగవంతుని పట్ల ఉంచు. ఈ లోకమేంటి? నీవు కొద్దిగా పురుషార్థం చేస్తే లోకంలోని అనేక విషయాలు నీ స్వాధీనమైపోతాయి. ఒక్కటి గుర్తుంచుకో, కోటాను కోట్ల రూపాయలు సంపాదించినటువంటి అనేక మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు తమ బుద్ధిని ఉపయోగించి కొద్దిగా కష్టపడి చెమిటోడ్చి కోట్లు సంపాదించారు. అంటే కష్టపడి పురుషార్థం చేస్తే లోకంలోని అనేకం లభిస్తాయి. అలాంటప్పుడు వాటి యందు ఆశతో మిగిలాల్సిన అవసరం లేదు, పురుషార్థం చేస్తే వస్తాయి. కానీ నీ ఆశ అంతా పరమాత్మ పట్ల ఉండాలి. ఇది కర్మయోగము. ఇలా ఉంటే మనం చేసే కర్మల పాపం అంటది. ఎందుకు? అట్టి కర్మలు పాపరహితమై ఉంటాయి, అందువల్ల పాపం అంటది. అందుకని కర్మయోగంలో ఇది మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత కృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే, యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్పరః. తాను కోరకుండగానే లభించిన పదార్థములతో సంతుష్టుడైన వాడు. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. నిజానికి గృహస్థులు కూడా ఇలా ఉండాలి. ముఖ్యంగా వానప్రస్థులారా గుర్తుంచుకోండి, మనకి ఏది లభిస్తుందో దాంతో తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. ఇది యోగము, ఇది భగవంతుని దారి. ఆత్మగా మనం చేయాల్సింది ఇదే. ఒక్కోసారి మనం అనుకున్న దానికన్నా ఎక్కువ లభించవచ్చు, పరమాత్మని యొక్క అనుగ్రహం అనుకోవాలి. ఒక్కోసారి మనకు అనుకున్న దానికన్నా తక్కువ లభించవచ్చు, సరే పరమాత్మ ఇచ్చేటప్పుడు ఇస్తాడు అనుకోవాలి. ఈ రకంగా మనం భావించాలి. అంటే దీని అర్థము పురుషార్థం చేయకుండా ఉండాలని కాదు,
పురుషార్థం చేయాలి, నిండుగా పురుషార్థం చేయాలి, కానీ వచ్చిన దాంతో తృప్తి పడడం అనేది కూడా మనకు ఉండాలి. అలాగే అసూయ లేనివాడు, అసూయకు మనం ఇక్కడ కూడా తావీయకూడదు. ద్వంద్వములకు అతీతుడుగా అనేది మనం అందరం నేర్వాల్సింది. ఇది ఈశ్వర మార్గములో ఒక భాగము. ద్వంద్వములకు మనం దాటాలి. అంటే ఏంటిది? సుఖము దుఃఖము రెండు వస్తుంది, రెండిటిని సమానంగా తీసుకోవడం అనేది నేర్చుకోవాలి. లాభ నష్టాలు రెండు వస్తాయి, రెండింటిని సమానంగా. అనుకూలత వ్యతిరేకాలు రెండు ఉంటాయి, రెండింటిని సమానంగా తీసుకోవడం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు మనకు చాలా సంతోషం ఉంటుంది. ఇలాంటివి మనం నేర్చుకుందాం. ఆ తర్వాత ఇట్టి సమదృష్టి, సమదృష్టి అనేది మనకు ఉండాలి. అనగా ద్వంద్వములందు సమదృష్టి ఎందుకు ఉండాలి అది కూడా చెప్తాను. ఎందుకంటే అమృతస్య పుత్ర, ఓ మానవుడ, నువ్వెవడు? ఆ మరణం లేని పరమాత్మ యొక్క సంతానము. నీవు తలుచుకుంటే చాలా అద్భుతాలు సృష్టిస్తావు. నిన్ను నీవు చిన్నగా ఎందుకు భావిస్తున్నావు? నీవు తలుచుకుంటే ఒక చక్రవర్తి కాగలిసినంత సామర్థ్యం నీలో ఉంది, ప్రతి ఆత్మలో ఉంది. ఇది గుర్తుంచుకోండి. పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, యువకుడు కావచ్చు, 60-70 ఏళ్ళ వయసున్న వ్యక్తి కూడా కావచ్చు. మోడీ గారు ఇప్పుడు ఉన్నాడు, 70 ఏళ్ళ వయసు. ఇంచుమించు మనకు రామ్దేవ్ బాబా 70 ఏళ్ళ వయసు. వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తున్నారు, వాళ్ళు చక్రవర్తులు కాలేదా? కాబట్టి మనమందరం చక్రవర్తులు అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంటప్పుడు మనము మనల్ని బలహీనుడిగా భావించుట అది అత్యంత పాపము. అలా భావించకూడదు. అందువల్ల మనలోని శక్తిని మనం గ్రహిస్తే అద్భుతాలను సృష్టిద్దాం. ఈ రకంగా మనం కర్మయోగులం అవుదాం. ఇప్పుడు ఒక చిన్న భజన విందాం. మనకు సత్సంగంలో తొడుపునూరు జయమ్మ గారు ఉన్నారు. వారు ఇప్పుడు మనకు ఒక భజన వినిపిస్తారు. అమ్మ జయమ్మ గారు, మీరు భజన పాడండి అమ్మ. ఓం ఓం. జయమ్మ. సరే, కొనసాగిద్దాం మనము. ఈ రకంగా కర్మయోగంలో మనం ఉండటానికి మార్గాలు పరమాత్మ చెప్పాడు. ఇంకా కొన్ని మార్గాలను తీసుకుందాం మనం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఎందుకంటే ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏమాత్రం లేనివాడు, పరమాత్మ జ్ఞానం అందే నిరంతరం మనసును లగ్నము నడిచిన వాడు కర్మలు చేయుచున్నప్పటికీ ఆ కర్మ ఫలం అంటకుండా ఉంటాడు. ఇది మనం నేర్చుకుందాం. యోగం అంటే ఇదే. అంటే ఏంటిది? దేహాభిమానం మనకొద్దు, లోక మమకారం మనకొద్దు. లోకంలో కర్తవ్యంతో ఉండు. నీ పిల్లల్ని ఎంతో కర్తవ్య భావంతో చూడు, వాళ్ళ పట్ల సమస్త కర్మలు నిర్వర్తించు. మమకారం ఏమవసరం ఉంది? ప్రేమగా ఉంటే సరిపోతుంది. మమకారం అంతా పరమాత్మ పైన ఉండాలి, ధర్మం పట్ల ఉండాలి, సంస్కృతి పట్ల ఉండాలి, భక్తి పట్ల ఉండాలి. నీ ఆసక్తి అంతా అటువైపే. ఆ తర్వాత నీ మనసును ఎక్కడ లగ్నం చేయాలి? చాలా మంది మనసును భౌతిక విషయంలందు లగ్నం చేస్తారు. అది మనం చేసే పెద్ద తప్పు. మనసును ఎన్నడూ భౌతిక విషయంలో లగ్నం చేయకూడదు. పరమాత్మయందే మన మనసును మగ్నం చేద్దాము. ఇది మనం బాగా నేర్చుకుందాం. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు కర్మల వల్ల పాపములు ఎందుకంటావంటే మన కర్మలు దోషరహితమవుతాయి. ఆ రకంగా మనము ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత కృష్ణ భగవానుడు ఇంకా ముందు కర్మల గురించి, కర్మయోగం గురించి మనకి ఇంకేం చెప్తున్నాడంటే, ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణోముఖే. ఈ ప్రకారంగా ఇంకా బహువిధములైన యజ్ఞములు వేదములో విస్తృతంగా వివరింపబడ్డాయి. ఈ యజ్ఞములన్నింటినీ త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునని తెలుసుకొనుము.
ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించడం వలన నీవు ప్రాపంచిక బంధనముల నుండి విముక్తుడవుతావు. అక్కడికి లాస్ట్. మనము యజ్ఞ కర్మల్లోనే ఉండాలి. సాధారణంగా యజ్ఞ కర్మలు అనగానే అందరికీ హవనం గుర్తుకొస్తుంది. హవనం యజ్ఞమే. అలాగే ఉత్తమ కర్మలన్నీ యజ్ఞమే. ఉత్తమ కర్మలు, శ్రేష్ఠ కర్మల్లోనే జీవిస్తే, అలా జీవించడం వల్ల మనకు కర్మబంధనం అంటారు. ఏం చెప్పబడింది? కుర్వన్నీవేహ కర్మాని. మనం నేను ఇంతకుముందు సత్సంగంలో చెప్పడం ఏంది? ఈ ప్రపంచమంతా సత్కర్మలతోనే వ్యాపించింది, శ్రేష్ఠ కర్మలతోనే వ్యాపించింది. స్వయంగా ఈశ్వరుడు సదా సత్కర్మలయందే ఉన్నాడు. చూడండి, ఎంత ప్రపంచాన్ని మనం గమనిస్తే ఎన్ని ప్రపంచంలోని కోటాను కోట్ల ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యాలు జరుగుతున్నాయి. అవన్నీ సత్కర్మలే. నీవు సత్కర్మల మధ్య జీవిస్తున్నావు. ఈ ప్రపంచమే సత్కర్మలు ఉన్నాయి. మరి అటువంటిప్పుడు నీ జీవితం అంతా సత్కర్మలు ఉండాలి కదా. అలా మనం అలా చేస్తూ జీవించడం వల్ల మనము పాపములు అంటావు, దోషములు అంటావు, నీవు పతితుడవు కాదు. నీకు వచ్చే జన్మలు హీన జన్మలు కాకుండా ఉంటాయి. మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది. మళ్ళీ ఉత్కృష్ట జన్మ లభిస్తుంది. తర్వాత నువ్వు దేవతవు అవుతావు. ఇక మనకు అంతకన్నా ఏం కావాలి? దేవతలుగానే మనము జీవించే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత కృష్ణ భగవానుడు మరొక శ్లోకంలో ఏమంటున్నాడంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. సరే, ఇన్ని విషయాలు చెప్పాడు కదా. అర్జునుడికి అడుగుతున్నాడు, ఏమని చెప్తున్నాడు? సరే, ఇన్ని ఆచరించమంటున్నా, ఇవన్నీ ఎలా ఆచరించాలి, ఎలా తెలుసుకోవాలి అని నీకు ప్రశ్న వస్తుందా అర్జున? అది ఎలా తెలుసుకోవాలని చెప్తాను. ఎందుకంటే కర్మ యోగం, మన కర్మను యోగంగా మార్చే పద్ధతి ఎలా తెలుసుకోవాలి అంటే చక్కగా చెప్తున్నాడు. ఉపదీక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఏమంటున్నాడంటే, అర్జున, నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల వద్దకు వెళ్ళి అట్టి జ్ఞానమును గ్రహింపుము. ఎందుకంటే పరమాత్మ తన దివ్యమైన సృష్టిలో అనేక మంది గురువులను, అనేక మంది పండితులను నిర్మాణం చేస్తాడు కంపల్సరీ. ఎందుకంటే ఈ లోకంలో అనుభవజ్ఞులైనటువంటి గురువులు, అనుభవజ్ఞుల పండితులు లేకపోతే అంధ పరంపర, ఈ ప్రపంచమంతా చీకట్లో కొట్టుకుంటుంది. అలా ప్రపంచంలో చీకట్లో ఉండొద్దని చెప్పి సూర్యునిలాగా ప్రకాశించే గురువులను, సూర్యునిలాగా ప్రకాశించే అనేక మంది అనుభవజ్ఞులైన పండితులను పరమాత్మ సృష్టిలో ఉంటారు. అందువల్ల అర్జునునికి ఏం చెప్తున్నా, అర్జున, అలాంటి గురువులు, అలాంటి పండితుల వద్దకు వెళ్ళు, వాళ్ళ దగ్గర నువ్వు నేర్చుకో. ఏమి? కర్మయోగం ఎలా ఉండాలి, నా జీవితాన్ని యోగంగా ఎలా మార్చాలి, నా కర్మలన్నీ దోషరహితంగా ఎలా మార్చాలి, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నీకు ఉపదేశిస్తారు. వాళ్లకు వెళ్ళి వాళ్లకు అట్టి గురువుల దగ్గర సేవలు చేయము, వాళ్ళ కార్యాల్లో పాల్గొనము, వాళ్ళ కార్యాలను నీవు విజయవంతం చేయము. అప్పుడు భక్తి శ్రద్ధలతో సరైన రీతిలో వాళ్ళని అడిగితే పరమాత్మ తత్వం గురించి, కర్మతత్వం గురించి మొత్తం నీకు వాళ్ళు తెలియజేస్తారు. అప్పుడు వాళ్ళ నుంచి నీవు చక్కని జ్ఞానాన్ని పొందవచ్చు. అందువల్ల పరమాత్మ ఈ విషయాన్ని నిర్మించాడని బోధించాడు. మీకు ఇంతకుముందు చాలాసార్లు నేను చెప్పాను, మళ్ళొకసారి చెప్తున్నాను. భగవత్ స్వరూపులు లేదా ఈశ్వర ప్రతినిధులు అని ముగ్గురు మనకుంటారు. వాళ్ళు ముగ్గురు దేవతలే, తల్లి, తండ్రి, గురువు. ఈ తల్లి, తండ్రి, గురువు ఎవరో కారు, భగవంతుని యొక్క ప్రతినిధులు. తల్లి తండ్రి ద్వారా భగవంతుడు మనల్ని ఈ భూమి మీదకి పంపిస్తాడు. గురువు ద్వారా మనల్ని నిర్మాణం చేస్తాడు. అట్టి తల్లిదండ్రులను సృష్టించింది పరమాత్మనే, గురువుని సృష్టించింది పరమాత్మనే. ఈ రకంగా పరమాత్మ తన ప్రతినిధులను ఈ ప్రపంచమంతా ఉంచుతాడు. అట్టి ప్రతినిధుల ద్వారా మనం జ్ఞానాన్ని పొంది మన జీవితాన్ని ఈ విధంగా సఫలం చేసుకోవాలి. వాళ్ళు మనకు చక్కగా కర్మయోగం అంటే ఏంటిది, మిగతా ఏంటో మొత్తం తెలియజేస్తారు.
ఆ తర్వాత ఏమంటున్నాడంటే యథైధాంసి సమిద్ధోగ్ని భస్మ సాత్కురుతేర్జున. అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మం చేసినట్లు జ్ఞానము అగ్ని కర్మలన్నింటినీ భస్మం వస్తుంది. మనం సదా కర్మలు చేస్తున్నాం, కానీ అవి జ్ఞానయుక్తమై ఉండాలి. జ్ఞానయుక్తం అంటే ఏంటిది? నేను ఆత్మను, పరమాత్మ నా రక్షకుడు, నేను సత్కర్మలు మాత్రమే జీవితం అంతా చేస్తాను, నేను చేసే కర్మల్లో ఏది సత్కర్మ ఏది సత్కర్మ కాదు అనే జ్ఞానం మనకు ఉండాలి. సత్కర్మలు కాని వాటిని అన్ని వదిలిపెట్టాలి, సత్కర్మలను మాత్రమే ఆశ్రయించాలి. ఇది జ్ఞానం. ఈ రకంగా ఇలాంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే అట్టి జ్ఞానము కర్మల్లో ఉన్న దోషాలన్నింటినీ భస్మం చేస్తుంది. అప్పుడు మన కర్మలన్నీ శ్రేష్ఠ కర్మలు అవుతాయి. కాబట్టి మన కర్మలు మనం చక్కగా ఆచరించాలి. అవి జ్ఞానయుక్తమై ఉన్నప్పుడు మనము ఏది శ్రేష్ఠ కర్మ ఏది శ్రేష్ఠ కర్మ కాదు అని తెలుసుకొని శ్రేష్ఠ కర్మలు కాని వాటిని వదిలిపెడతాం, శ్రేష్ఠ కర్మల యందే మనం ఉంటాం. కాబట్టి సాధకులారా గుర్తుంచుకోండి, మనము సాధన చేయాలి అంటే కళ్ళు మూసుకొని ఒక రూమ్లో కూర్చొని చేస్తేనే సాధన అని అనుకోకండి. మీ కర్మలు మీరు చేసే పనులన్నీ శ్రేష్టంగా మరిస్తే అది కూడా సాధననే. ఇది గుర్తుంచుకోవాలి. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏమేం పనులు చేస్తున్నామో ఆ పనులన్నీ దోషరహితంగా మనం మారిస్తే అది కూడా సాధనే. నీవు కర్మయోగిగా మారుతావు. మనకు అంతకన్నా ఏం కావాలి మరి? కాబట్టి ఒక వ్యక్తి చక్కగా శాస్త్రాధ్యయనం చేసి ఏ ఫలితాన్ని పొందుతాడో అంతే ఫలితాన్ని చక్కగా దోషరహితంగా కర్మలు చేసే వ్యక్తి అతడు కూడా పొందుతాడు. ఒక వ్యక్తి ఒక గదిలో కూర్చొని గంటలు గంటలు ఈశ్వరోపాసన చేస్తే ఎంత అంతఃకరణ శుద్ధి అవుతుందో, అలాగే ఒక వ్యక్తి చక్కగా కర్మయోగంలో దోషరహిత కర్మలు ఆచరిస్తుంటే అంతే అంతఃకరణ శుద్ధి అవుతుంది. చూశారా ఎన్ని మార్గాలు మనకు పరమాత్మ ఇచ్చారు. కాబట్టి మనము కర్మలు చేయట తప్పనిసరి. కాబట్టి మన కర్మల్ని దోషరహిత కర్మలుగా మార్చి మనమందరము మన జీవితాన్ని ప్రకాశింప చేసుకుందాం. ఇంకేమంటుండంటే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఈ ప్రపంచంలో సర్వోత్కృష్టమైన పదార్థం ఏదైనా ఉందా అని ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకు యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఈ ప్రపంచమున జ్ఞానంతో సమానమైన పవిత్రమైన మరొకటి లేదు, లేనే లేదు. జ్ఞానానికన్నా అంతటి పవిత్రమైంది మరొకటి లేదు. జ్ఞానం అంటే ఇక్కడ ఏంటి అనే ప్రశ్న మళ్ళీ వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, మీ అందరికీ స్పష్టమైంది. జ్ఞానం అంటే ఏంటంటే నేను ఆత్మను అనేది ఆత్మ జ్ఞానం, పరమాత్మ నా తండ్రి అనేది ఈశ్వర జ్ఞానం. ఇది జ్ఞానము. అంతేగాని లోక జ్ఞానం కాదు. అంటే లోక జ్ఞానం అంటే పదార్థ జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం. మనం ఎవరో తెలుసుకునుట జ్ఞానము. ఇట్టి జ్ఞానం కానీ మించినటువంటి పవిత్రమైంది మరొకటి లేదు. మనం పవిత్రం కావాలంటే మనం జ్ఞానాన్ని ధారణ చేయాలి. ఆ పని మనం చేద్దాం. అప్పుడు మన జ్ఞానమే మనల్ని సర్వోత్కృష్టులుగా మారుస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే యోగ సన్నస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం అంటున్నాడు. అర్జున, విధి పూర్వకంగా కర్మలను ఆచరించుచు కర్మ ఫలములను అన్నింటినీ భగవదర్పణం చేయుచు వివేకము ద్వారా సంశయములను తొలగించుకొనుచు అంతఃకరణమును వశముందుంచుకున్న వానికి కర్మలు బంధింపచాలవు. ఆహా, ఎంత మంచి మాట. మన కర్మలు మనల్ని బంధిస్తాయి. గుర్తుంచుకోండి. చాలా మంది బాధలకు గురవుతుంటారు.
నాకు లోపల నుంచి విపరీతమైన బాధ అవుతుంది, ఎందుకు అవుతుందో తెలుస్తలేదంటారు. నీవు చేసుకున్న కర్మలే నీకు బాధని కలిగిస్తాయి, గుర్తుంచుకో. నీ కర్మలు నిన్ను బంధిస్తాయి. మరి మన కర్మలు మనల్ని బంధించకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటి? మన కర్మలు మనల్ని బంధించకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే సదా నీ కర్తవ్య కర్మల్లో నీవు ఉండు. ఆ తర్వాత నీవే కర్మలు చేసినప్పటికీ ఫలితమంతా పరమాత్మకు సమర్పించు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అన్ని నేను చేసి పరమాత్మకు సమర్పిస్తే నాకేం మిగులుతుంది అంటాం. ఇక్కడ పరమాత్మకు సమర్పించి అంటే నీవు 1,00,000 రూపాయలు సంపాదిస్తే పరమాత్మకి ఇచ్చేయని కాదు ఇక్కడ అర్థము. నీవు కష్టపడి 1,00,000 సంపాదించు, కానీ పరమాత్మ ఈ ధనం నీదే అని ఈ రకంగా పరమాత్మకు సమర్పించుట. ఆ అట్టి 1,00,000 రూపాయల ధనం నీ దగ్గరనే ఉంటుంది, దాన్ని నువ్వు ఎప్పుడు వాడాలని నువ్వే వాడతావు. కానీ నీ మనసులో ఇది నాది, నేను సంపాదించిన అని ఉండనవసరం లేదు. ఏముండాలి? ఓ పరమాత్మ, నీ కృపచే ఈ ధనము నీవిచ్చిన సామర్థ్యం ద్వారా, నేను చేసిన పని ద్వారా ఇది లభించింది, ఈ ధనమంతా నీదే అనే భావన మనలో ఉండాలి. దీన్ని మనము కర్మ ఫలమును పరమాత్మకు సమర్పించుట. ఈ రకంగా మనం ఉంటే మన కర్మలు మనల్ని బంధింపవు. కాబట్టి సాధకులారా, ఇవన్నీ బాగా గుర్తుంచుకోండి. కర్మయోగం అంటే శరీరంతో పనులు చేయుట మాత్రమే అనుకోకండి. శరీరంతో పనులు చేయుటతో పాటు మన ఆలోచనలను సరిచేసుకుంట కూడా కర్మయోగము. కాబట్టి మనము అనవసరమైన పనుల కోసం పోనవసరం లేదు. మన నిత్య జీవితంలోనే మనకు కర్తవ్య కర్మలు ఉన్నాయి. ఆ కర్తవ్య కర్మల్ని మనం చేస్తే చాలు. కర్తవ్య భావనతోని చేయాలి. ఫలితం ఏదొచ్చినా సమానంగా స్వీకరించాలి. పురుషార్థం మొత్తం చేయాలి. అయితే వచ్చిన ఫలితాన్ని పరమాత్మకు సమర్పించాలి. మన దగ్గరనే ఉంటుంది, కానీ పరమాత్మ ఇది నీ యొక్క ప్రసాదము, ఇది నీకే సమర్పిస్తున్నా అనుకోవాలి. ఇది కర్మయోగము. మనమందరం ఈ విధంగా చేస్తాం. కాబట్టి తర్వాత ఏమంటున్నాయంటే, తస్మాదజ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాసివాత్మనః. కావున అర్జున, నీ హృదయం నందు గల అజ్ఞాన జనితమైన సంశయంను వివేకమనే ఖడ్గం ద్వారా రూపుమాంపి సమత్వ రూప కర్మయోగం నందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవు కమ్ము అంటున్నాడు. యుద్ధం చేయము. అక్కడ అర్జునునికి యుద్ధం చేయమన్నాడు. మనకేంటిది ఇక్కడ అర్థము? నీ జీవితాన్ని నీవు జీవించు, సమర్థవంతంగా జీవించు. మీ అందరికీ మీ స్వంత జీవితం వచ్చింది. మీ జీవితంలో విజయాన్ని సాధించండి. ఎప్పుడు కూడా నాకేం తెలుసు, నేను బలహీనుడను, ఇలాంటి భావాలు వద్దు. ఏముంది, నాకు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు నిన్నే, ఇప్పుడు నేనేం చేస్తా అని భావించకండి. ఆత్మగా మీరు ఎప్పుడు నిత్య యవ్వనులే. మనకు విషయం తెలుసు కదా, భీష్మ పితామహుడు ఎంత వయసులో కూడా యువకుల్ని కూడా ఆయన ముందు ఎవరేం చేయలేకపోయారు. కాబట్టి మనము ఈ రకంగా వివేకాన్ని ఉపయోగించి మనలో ఉన్నటువంటి అజ్ఞానంతా తీసేద్దాం. తీసేసి నేను ఆత్మను, నేను మరణం లేని ఆత్మను, నేను శాశ్వతుడను, కర్మ అనేది నా జీవితంలో ముఖ్యమైనది, నేను సత్కర్మలు చేస్తాను, దోషరహితమైన కర్మలు చేస్తాను, నా కర్మని యోగంగా మారుస్తాను, నేను కర్మయోగిగా జీవిస్తాను అనే భావంతో మనం వెళ్దాం. కాబట్టి ఎంత చక్కని మార్గం చూశారా? మన కర్మలను మనము శ్రేష్టంగా మలచడం ద్వారా మన జీవితాన్ని మనం శ్రేష్టంగా మారుస్తున్నాం. కాబట్టి ఇది భక్తిలో కూడా ఒక భాగం. మన కర్మలను సత్కర్మలుగా మలుచుకుంట కూడా భక్తిలో భాగం. పరమాత్మకు సమర్పితమై జీవించుట కూడా ఒక కర్మయే. ఆ కర్మను మనం ఆచిద్దాం. ఈరోజు చాలా చక్కని విషయాలు రోజు వచ్చినట్టు ఈరోజు మనకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. లోకంను ఆశ్రయించకండి. ఈ విషయాన్ని అందరం గుర్తిద్దాం. ఈ లోకంలో ఉండాలి, కుటుంబంలో ఉండాలి. కుటుంబంలో కుటుంబ వ్యక్తుల కర్మలు కర్తవ్యాలు చేయండి.
అంతే, కానీ వాటిని లోపలికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేయొద్దు. వాటి స్థానం వాటికి ఉంచాలి. కానీ మన లోపల ఎంత ఆత్మ జ్ఞానము, ఈశ్వర జ్ఞానం, ఈశ్వరునికే స్థానం ఇద్దాం. కాబట్టి మనమంతా కర్మయోగులం కావటాని కోసం పరమాత్మను ఆశ్రయించి జీవించడం అనేటువంటి ముఖ్య కర్మను మనం చేద్దాం. ఇది ఒక విషయం. రెండవ విషయం, మనము కర్తవ్య భావంతో కర్మలు చేద్దాం. కర్తవ్య భావంతో కర్మలు చేసినప్పుడు నీవు బలహీనుడవు కావు, కర్మలు నిన్ను అంటవు, నీ కర్మలు దోషయుక్తం కావు, దోషరహితం అవుతాయి. అంతకన్నా మనకేం కావాలి? ఆ పని చేద్దాం. మూడవది, సమస్తము భగవంతునికి సమర్పించుట అనేటువంటి ఒక శక్తిని మనం పెంచుకుందాం. సమర్పించడం అంటే నీ నుంచి పరమాత్మ లాక్కోడు. నీ కోట్ల రూపాయల ఇల్లు నీకే ఉంటుంది, నీ లక్షల రూపాయల కారు నీకే ఉంటుంది, నీ పిల్లలు నీ వాళ్ళే, నీ ధనమంతా నీదే. కానీ పరమాత్మ ఇదంతా నీ యొక్క ప్రసాదం, ఇదంతా నీదే అనే భావంతో జీవించడం మనకు రావాలి. అలాగే నీ ఇంటిని నువ్వు కాపాడుకో, నీ యొక్క కారును కాపాడుకో, నీ ధనాన్ని బంగారాన్ని కాపాడుకో, కానీ ఇది భగవంతుని ప్రసాదం అనే భావంతో జీవించాలి. అప్పుడు నీకు దోషాలంటావు, దుఃఖాలంటావు. కాబట్టి సాధకులారా, భగవంతుడు మనల్ని విజయపథాన జీవించటానికి పుట్టించాడు. జీవితమంతా విజయాలతో విజయాలతో విజయాలతో. భగవంతుడు మనల్ని సుఖంగా జీవించటానికి పుట్టించాడు, దుఃఖాలతో జీవించడానికి కాదు. భగవంతుడు మనల్ని నిండుగా ఆరోగ్యంతో జీవించడానికి పుట్టించాడు, కానీ దుఃఖాలతో రోగాలతో జీవించటానికి కాదు. భగవంతుడు మనల్ని జీవితంలో విజయాలు సాధిస్తూ జీవించడానికి పుట్టించాడు, కానీ పరాజయాలతోని కాదు. భగవంతుడు మనల్ని అనేక శక్తులతో పుట్టించాడు, కానీ బలహీనతలతో కాదు. మనము శక్తులతోనే జీవిద్దాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటి అన్ని మనం సాధారణ వ్యక్తులైన మనం అందరం చేయాల్సినవి, చేయదగినయే. మొదట్లో కష్టమవుతుంది, కానీ కొద్దిగా కొద్దిగా ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఫలితాలు మీరే సాధిస్తారు. కొద్దిగా వచ్చినా సరే, ఒక్క పైసా 1%లో సగం వచ్చినా సరే మనం చాలా సంతోషం. కాబట్టి మన జీవితంలో దుఃఖాలకు స్థానం వద్దు, మన జీవితంలో బాధలకు స్థానం వద్దు, మన జీవితంలో బలహీనతలకు, దోషాలకు స్థానం వద్దు. ఆ రకంగా మన జీవితాన్ని చేసుకుందాం, మన జీవితాల్ని ప్రకాశింప చేసుకుందాం. మన కర్మలను యోగ్యమైన కర్మలుగా, శ్రేష్టమైన కర్మలుగా మారుద్దాం. ఆ రకంగా మార్చి మనము శ్రేష్ఠులుగా మారుదాం అని చెప్తూ నేను శాంతి పాఠం ప్రారంభిస్తున్నాను. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపశాంతి, ఓషధే శాంతి. బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. మామయ్య ధన్యవాదాలు. అమ్మా నమస్తే, అమ్మా నమస్తే. ధన్యవాదాలు మామయ్య. స్వాగతం అమ్మా, స్వాగతం, మీకు స్వాగతం. మంచి చెప్పిండ్రు, ఎప్పుడు బాగా చెప్తుంటారు. మనసు సంసారం ఉంచొద్దు, సర్వేశ్వరుని నింపాలి. పనికిరాందంత నింపితే బంధనంలో పడతాము. కర్మలలో అంటకుండా పనులు చేయాలి, అంతా పరమాత్మ ఉంది అని భావం. ఈశ్వర సమర్పణ, కర్మయోగం చాలా బాగా చెప్పిండు. చాలా ధన్యవాదాలు మామయ్య. స్వాగతం అమ్మా, సుస్వాగతం. నమస్తే స్వామీజీ. నమస్తే నమస్తే. విశ్వనాథం కోటపేట నమస్కారం అండి. అయ్యా, ఇప్పుడు నాది అనుకుంటేనే అది ఒక నాడు పోయిన నాడు దుఃఖపడవలసి వస్తుంది స్వామీజీ.
ఇది నాది కాదు అని అనుకొని నిర్ణయం చేసుకుంటే భగవంతుని అనుకున్నాడు మనకు దుఃఖంకు దూరం ఉండబట్టి అసలు దుఃఖం రాదు మనకు. ఎందుకంటే నాది కాదు దానికి నేను ఎందుకు దుఃఖపడాలనిపిస్తుంది. నిజమే స్వామీజీ నాకు అట్లా తోచింది నేను చెప్తున్నాను సార్. నిజమే. ఓం గురుజీ. ఓం అమ్మ ఓం. చాలా బాగా చెప్పారు గురుజీ. ఇవాళ మంచి మంచి విషయాలు చెప్పారు. మనం ఎంత దేనికి అంటకుండా కర్మలు అలా చేస్తూ పోవాలి, అన్ని ఈశ్వరుడికే అర్పించాలి ఏం చేసినా అని చాలా బాగా చెప్పారు గురుజీ. వెరీ బ్యూటిఫుల్ క్లాస్. చిన్న ప్రశ్న గురుజీ. అడగండి అమ్మా. ఒకరు కంటిన్యూస్ గా మన ప్రమేయం లేకుండా మనల్ని దూషిస్తున్నారు, మనల్ని ఇంకేమన్నా చేస్తున్నారు, మన మెంటల్ ఏమన్నా హరాస్ చేస్తున్నారు, అలాంటి వారి పట్ల మన కర్తవ్యం ఏంటి గురుజీ? నాకు ప్రశ్న అర్థమైందమ్మా, చెప్తాను. గురుజీ, ఒక వ్యక్తి కంటిన్యూస్ గా మనలను దూషిస్తున్నాడు, వాళ్ళ పట్ల మన కర్తవ్యం ఏంటి అనే విషయాన్ని మీకు చెప్తాను నేను. ఒకవేళ ఆ వ్యక్తి మనకు దూరపు వ్యక్తి అయితే, మన కుటుంబ సభ్యుడు కాదు, మన రక్త సంబంధికుడు కాడు, దూరపు వ్యక్తి అయితే మనం చేయాల్సింది అతనితోని మొత్తము సంబంధం కట్ చేసుకోవాలి. దుష్టులకు దూరంగా ఉండవలెను. అతడు మన కుటుంబ సభ్యుడు కాకపోతే, అతడు మన రక్త సంబంధికుడు కాకపోతే, అలాంటి దుష్టత్వానికి దూరంగా ఉంచడం ఒకటే మార్గం. కానీ ఒకవేళ అలాంటి వ్యక్తి మన రక్త సంబంధికుడు, కుటుంబ సభ్యుడు అయి ఉంటే అప్పుడు ఏం చేయాలి? దానికి జవాబు చెప్తాను. అలా మనకు దగ్గర వ్యక్తే మనల్ని నిరంతరం దూషిస్తున్నాడు, మనల్ని దోషంతో చూస్తాడు, అలా అప్పుడు ఏం చేయాలి అంటే దానికి కూడా జవాబు చెప్తాను. ఒక వ్యక్తి మనల్ని నిరంతరము తప్పుపడుతున్నాడు, దూషిస్తున్నాడు అంటే దానికి 2 కారణాలు ఉంటాయమ్మా. ఒకటి ఆ వ్యక్తి కారణము, 2 మనం కారణం. ఈ 2 కారణాలు ఉంటాయి. ఆ వ్యక్తి కారణం ఏంటి? ఒకవేళ ఆ వ్యక్తి దృష్టే దోషరక్తంగా ఉండవచ్చు, అతడు ఎవరిని చూసినా దోషాలతోనే చూడవచ్చు, అతనికి సద్బుద్ధి లేకపోవచ్చు, మంచిలో కూడా ఏదో దోషం చూసే అలాంటి వంకర బుద్ధి ఉండవచ్చు. వంకర బుద్ధి ఉన్న వాళ్ళకు మనం అన్ని వంకరనే కనపడతాయి. ఏ రకంగా అయితే పచ్చ కామెర్లు ఉన్న వాడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అని ఒకటి తెలుగులో ఉంది కదా, ఆ రకంగా వక్ర బుద్ధి ఉన్న వాళ్లకు మంచి వాళ్ళు కూడా వక్రం కనబడతారు. ఈ రకంగా వాళ్ళలో దోషాలు ఒక కారణం. రెండవది మనం కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకోసం అంటే మన వల్ల ఆ వ్యక్తికి ఏ రకమైన ఇబ్బంది జరగవచ్చు, అది మనకు తెలియక కూడా కావచ్చు. ఉదాహరణ చెప్తా. మన మాటలు, మన ప్రవర్తన అతనికి నచ్చే విధంగా లేకపోవచ్చు, లేదా ఆమెకు నచ్చే విధంగా లేకపోవచ్చు. ఆమె మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన దగ్గర బంధువు కూడా కావచ్చు, రక్త సంబంధం కావచ్చు. మన పద్ధతి లైఫ్ స్టైల్ ఒకటి ఉంటుంది. మన లైఫ్ స్టైల్లో మనం ఉంటాం, ఆ వ్యక్తికి ఈ లైఫ్ స్టైల్ నచ్చకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి మనము? ఒకవేళ మన కుటుంబ సభ్యులే వాళ్ళైతే అప్పుడు మనము నా లైఫ్ స్టైల్లో ఏ విషయాలు ఈ వ్యక్తికి నచ్చట్లేదు అని గుర్తించి ఆ వ్యక్తి పట్ల అలాంటి ప్రవర్తన లేకుండా మనం చేసుకుంటామంటే మన వైపు ఉన్నటువంటిది మనం మార్చడం ద్వారా 50% ప్రాబ్లం వెళ్ళిపోతుంది. ఇది ఎవరికి చేయాలి? కుటుంబ సభ్యులకు మాత్రమే ఇలా చేయాలి. ఎందుకంటే లోకమందరికీ మనం మార్చుకుంటా కుదరదు. కుటుంబ సభ్యులు అన్నప్పుడు తప్పకుండా మార్చుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉండవచ్చు. మన లైఫ్ స్టైల్ ఒక రకం ఉండొచ్చు, మనం ఆలోచించే పద్ధతి ఒక రకం ఉండొచ్చు, ఎదుటి వ్యక్తిది ఒక రకం ఉండొచ్చు. మన పద్ధతి వాళ్ళకి నచ్చకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే నా పద్ధతుల్లో ఏ పద్ధతులు వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నాయి అనేది గమనించి వాళ్ళ పట్ల అలా లేకుండా మనం ఉంటే 50% అక్కడే తగ్గిపోతుంది.
ఈ రకంగా మనకు దగ్గర వ్యక్తుల్లో అలాంటి మనల్ని ఎప్పుడు దూషిస్తారు, మనల్ని కోపపడతారు, మనల్ని ఏదో చేస్తారు అంటే 2 కారణాలు. ఆ వ్యక్తిలో కొంత కారణం ఉండొచ్చు, మనకి కొన్ని కారణాలు ఉండొచ్చు. ఒకవేళ మన కారణాలని మనం గుర్తించి అవి మనం కావాలని చేయకపోవచ్చు, మన లైఫ్ స్టైల్లో మన మాట పద్ధతులు అలా ఉండవచ్చు, వాటిని మనం మార్చుకున్నాం అనుకో, అప్పుడు ఆ వ్యక్తి తనలోని కూడా మార్చుకుంటాడు. ఈ రకంగా 2 చేయాలమ్మా. దూరపు వాళ్ళైతే వాళ్ళకు దూరంగా ఉంచడము, దగ్గర వాళ్ళైతే కారణాలు వెతికి కారణాలు మార్చడం ద్వారా మొట్టమొదటి మన వైపు ఉన్న కారణాలు మార్చుకొని అప్పుడు ఎదుటి వ్యక్తి కారణాలు కూడా మారుతాయమ్మా. ఇది ఒకటి మంచి పద్ధతి ఉంటుందమ్మా. గురుజీ, మన దోషమే లేకపోతే అస్సలు అలా అనుకుంటానికి వీల్లేదు. అంటే కుటుంబ సభ్యులు కానీ దగ్గర వాళ్ళైతే 90% ఎదుటి వ్యక్తి దోషం ఉన్నా కనీసం 10%, 5% మనకు తప్పకుండా ఉంటుంది. మనం గమనించకపోవచ్చు, అది గమనించాలి. మనం గమనించి సరిపోతుంది. అయితే 5% మన దోషం ఉన్నా దాన్ని సవరించాలి. ఉదాహరణ, మనం మాట్లాడే పద్ధతి ఎదుటి వ్యక్తికి నచ్చకపోవచ్చు. మనం ఇంకోటి కూడా చెప్తాం, మనం సత్యమే మాట్లాడతాం, సత్యం మాట్లాడడం ఎదుటి వ్యక్తికి ఇష్టం లేకపోవచ్చు. ఇవి కూడా ఉంటుంది. మనము స్ట్రేట్గా మాట్లాడడం మనకు అలవాటు ఉంది, ఎదుటి వ్యక్తికి స్ట్రేట్గా మాట్లాడడం అలా ఆయనకి ఇష్టం లేకపోవచ్చు. ఇలాంటివి ఉంటాయి చాలా. కాబట్టి చిన్న మనకు ఇంకోటి కూడా మనం గమనిస్తే తెలుస్తుంది. మనకు అది చిన్నగా అనిపించవచ్చు, ఎదుటి వ్యక్తికి పెద్దగా అనిపించవచ్చు. కాబట్టి 90% ఎదుటి వ్యక్తి దోషం ఉన్నప్పటికీ 5% మనది ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. అది పట్టుకొని దాన్ని సవరిస్తే ఆ 90% మార్చుకోవటానికి ఆ వ్యక్తి కూడా సిద్ధమవుతాడమ్మా. ఇది ఒకసారి పరిశీలించాలి తప్పకుండా. చాలా చాలా ధన్యవాదాలు గురుజీ. ఎంత ఏ డౌట్ అడిగినా మీరు ఎంత బ్రీఫ్ గా, అంటే ఎంత అసలు మనసులో కూర్చుండబోయేలాగా చెప్తారు. అసలు ఏ గురువు ఈ అవకాశం ఇవ్వరు గురుజీ. మీరు ఇస్తున్న అవకాశానికి మీకు పాదాభివందనాలు గురుజీ. అసలు ఎవ్వరు ఇలాంటి అవకాశం. మాకు డౌట్స్ మా వరకే ఉండిపోతాయి, మేము ఇట్లా తీర్చుకోలేము అసలు ఏ గురువు దగ్గర. చాలా చాలా ధన్యవాదాలు గురుజీ. ఎందుకమ్మా, ఎందుకంటే మీ అందరి జీవితాలు ప్రకాశింపబడాలని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ అవకాశాలు ఇస్తున్నాను. మీరందరూ చక్కగా జీవితాలని ప్రకాశింపజేసుకొని ఈశ్వరుడు ఇచ్చిన అవకాశాలను వినియోగించి ఆనందపూరితమైన జీవితాన్ని జీవించాలని ఆశనమ్మ. అందుకే మనం సత్సంగాన్ని నడుపుతున్నాం. మీరందరూ ఫలితాన్ని పొందండి. నాకు ఎంతో సంతోషం అమ్మా. ధన్యవాదాలు గురుజీ. మంచిదమ్మా. గురూజీ నమస్తే. నమస్తే జీ, నమస్తే. గురూజీ, కొందరు ఎంత చెడు చేస్తుంటారు, అపకారం చేస్తుంటారు, అయినా వాళ్ళకి అన్ని మంచి జరుగుతుంటాయి గురూజీ. మనం ఎంత కరెక్ట్ మంచి ఉందామన్నా గానీ మళ్ళీ మాటలు అంటారు. ఎంత చెడు చేసినా వాళ్ళకి అన్ని కరెక్ట్ అవుతాయి, ఏది చేసినా వాళ్ళకి మంచిగా అవుతాయి. అమ్మా విజయమ్మ, చెప్తాను మీకు. అయితే పాపము ఏదైతే పాపం ఉందో అది ప్రారంభంలో విజయం సాధించినట్టు అనిపిస్తుంది మనకు. పాపానికి ప్రారంభంలో విజయం సాధించినట్టు అనిపిస్తుంది, కానీ అది తర్వాత శాశ్వతంగా నాశనం అవుతుంది. ఎందుకంటే మనకు శాస్త్రం చెప్పింది సత్యమేవ జయతే నానృతం, అనగా సత్యానికే విజయం ఉంటుంది కానీ అసత్యానికి కాదు అని చెప్పబడింది. అయితే మీరు అన్నది నిజమే, కానీ తాత్కాలికంగా అలాంటి వ్యక్తులకు కూడా విజయమే ఉన్నట్టు, అన్ని వాళ్ళకే అనుకూలంగా అవుతున్నట్టు మనకు అనిపిస్తుంది. అందువల్ల మనకు అలా అనిపిస్తుందమ్మా. అయినప్పటికీ శాశ్వతంగా నష్టపోయేది మాత్రం ఎవరైతే పాప పనులలో ఉన్నారో, దోషంలు ఉన్నారో, వక్రబుద్ధి ఉన్నారో వాళ్ళకు శాశ్వతమైన నష్టం ఉంటుంది. బహుశా వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఈ జన్మలో ఎన్ని పాపం పనులు చేసినా వాళ్ళకు మంచి కలగచ్చు, కానీ వచ్చే జన్మ విపరీతమైన ఘోరంగా ఉంటుంది. చిన్న ఉదాహరణ మీకు మనము మహాభారతమే తీసుకుందాం. మహాభారతంలో చూస్తే పాపం మంచి వాళ్ళైన పాండవులు జీవితం అంతా కష్టాలు పడ్డారు. చెడ్డవాడైన దుర్యోధనుడికి అన్నీ అనుకూలమైంది, కానీ చివరిలో చూడండి దుర్యోధనుడు సర్వనాశనం అయ్యాడు. ఎంత సర్వనాశనం అయిందంటే 100 మంది అతని సోదరులు నాశనం అయిపోయారు, అతనికి సంబంధించిన సమస్త బంధువులు నాశనం అయ్యారు.
చివరికి విజయము వీళ్ళకే లభించింది, పాండవులకు. ఇంకో విషయం కూడా చెప్తాను మీకు. అతడు దుర్యోధనుడు రాజుగా ఉండి అన్ని భోగాలు అనుభవించినప్పటికీ ఏ రోజు కూడా మానసిక సుఖం లేదు, అతనికి అశాంతే ఉండే. ఆ రకంగా అమ్మ విజయమ్మ, అలా మీరు అన్నట్టు ఈ పాపులు వక్రబుద్ధి కలవాళ్ళు బయటికి చూడటానికి ఏదో సాధిస్తున్నట్టు కనపడ్డా లోపల వాళ్ళు నరకాన్ని అనుభవిస్తారమ్మా. అందుకోసం సత్యమే జయిస్తుంది, అసత్యము నశిస్తుంది. ధన్యవాదాలు గురూజీ. మంచిదమ్మా, మంచిది. ఓం నమస్తే గురూజీ. అమ్మ అరుణమ్మ చెప్పండి అమ్మా. నమస్తే. చాలా బాగుంది గురూజీ సత్సంగము. ప్రతిదీ కర్తవ్య భావంతో చెయ్యాలనేది, అంటే ఇంతకు ముందు కూడా చేసేవాళ్ళం కానీ కర్తవ్యం నాది, ఇది నా కర్తవ్యం అని అనుకోకపోయే వాళ్ళం. అనుకోకుండా చేయడంకు, అనుకోని చేసిన దానికి ఫలితం చాలా తేడా ఉంటుందని చెప్పారు. కర్తవ్య భావంతో చెయ్యాలనేది ఒకటి బాగా నచ్చింది గురూజీ. ఏది చేసినా ఇది ఈశ్వరుని కృప అనేది, ప్రతిది మనం ఏది సాధించినా, డబ్బే గాని పేరు గాని ఏదైనా పర్వాలేదు, ఈశ్వరుని కృపతోనే లభించిందని ఈశ్వరునికి అర్పించడం వల్ల చాలా మంచిదని చెప్పారు. చాలా నచ్చింది గురూజీ. చాలా చాలా ధన్యవాదాలు గురూజీ. మీకు చాలా రుణపడుతున్నాను గురూజీ. ఎంత బాగా చెప్తున్నారంటే చాలా బాగా చెప్తున్నారు గురూజీ. చాలా సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటుంది గురూజీ. సంతోషమమ్మా. నేను చెప్పడం వల్ల మీకు సంతోషం అవుతుంది గురూజీ. బయటకు చెప్పలేకున్నా మా మనసుకు అనేది గుచ్చుకుంటున్నాయి విషయాలు. మళ్ళీ మనం ఎప్పుడైనా తప్పు చేయాలని వచ్చినా ఈ విషయాలు అడ్డేస్తున్నాయి. ఇది చెయ్యకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేది మా అంతరాత్మ చెప్తుంటది అన్నట్టు. అదేనమ్మా. మీరందరూ ఈ సత్సంగంలో పాల్గొనడం అదృష్టంగా ఏ విధంగా భావిస్తున్నారో, మీరందరూ లభించడం నేను కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ పాటిస్తున్నారు. కొద్ది కావచ్చు కానీ పాటిస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా అదే కోరుకుంటున్నాను. మీరందరూ కొద్దిగా 1%, 0.5% అయినా పాటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ జీవితాలన్నీ ప్రకాశింపబడుగాక అని నేను కోరుకుంటున్నాను. ఎన్ని జన్మల పుణ్యమో గురూజీ, మీలాంటి గురువులు దొరకడము, మాకు లభించడము, ఈ ఆన్లైన్ ద్వారా కూర్చున్న చోట వినడము చాలా అదృష్టంగా భావిస్తున్నాం గురూజీ. ఆ పరమాత్మనికి మీకు సంతోషం అమ్మా, సంతోషం. స్వామీజీ నమస్తే. యాదగిరి గారు నమస్కారం అండి. ఈశ్వరుని వ్యవస్థలో ఈ జరిగే ఆలస్యం ఎందుకు అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది స్వామీజీ. ఈశ్వరుని న్యాయ వ్యవస్థలో ఇప్పుడు మనం ఇక్కడ ఒక నేరం చేసామనుకోండి, పోలీసు వాళ్ళు ఇమీడియట్ గా వచ్చేస్తారు, పట్టుకుంటారు, ఏదో శిక్ష, కొంచెం జైలు, రిమాండ్ ఏదో జరుగుతుంది. కానీ ఈశ్వరుని వ్యవస్థ, మీరు ఇందాక దుర్యోధను గురించి చెప్పారు. దుర్యోధనుడు అన్ని భోగాలు భాగ్యాలన్నీ జీవితాంతం అనుభవించుండు. లాస్ట్కు అలా అతను శిక్ష పడ్డది ఎప్పుడో అన్ని ఏళ్ళ తర్వాత. కానీ మంచి వాళ్ళు 14 సంవత్సరాలు అడవుల పాలైపోయి వాళ్ళు ఎంతో కష్టాలు పడి, వాళ్ళకు అంత పడ్డాక అంత సమయం పడుతున్నది. ఈశ్వరుని న్యాయ వ్యవస్థ అది పోలీసు వ్యవస్థ లాగుంటే బాగుంటదని నా యొక్క అభిప్రాయము. మీరు దానికి ఏం చెప్తారు స్వామీజీ? అయితే ఈశ్వర వ్యవస్థని మనము లోతుగా అర్థం చేసుకోవాలి, ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈశ్వర వ్యవస్థ కొత్తగా చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఉదాహరణ మానవునే చూద్దాం. మానవునికి పైన తలలో కళ్ళు, చెవులు, ముక్కు, చేతులు, కాళ్ళు, ఇవన్నీ పద్ధతి ఎలా ఉన్నది చూడండి. శాస్త్రజ్ఞులు కూర్చొని ఆలోచించినలట, మానవుడు ఇలా కాకుండా ఇంకా ఏ రకంగా ఉంటే బాగుంటుంది అని ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకు కొత్త రూపం రాలేదట. అందుకే రోబోలను కూడా మానవుని టైప్లోనే వాళ్ళు నిర్మాణం చేస్తారు. కాబట్టి ఈశ్వర వ్యవస్థ ఎలా ఉంటుందంటే మానవ శరీరం లాగా అద్భుతంగా ఉంటుంది. మరొకటి చెప్తాను, మీరు అన్నట్టు ఈశ్వర వ్యవస్థలో ఆలస్యం అన్నరే, అన్ని ఆలస్యం లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మనము ఒక బైక్ మీద వెళ్తున్నాం, అనుకోకుండా బైక్ మీదకి వెళ్ళి పడ్డాం, కింద పడ్డాం, మళ్ళీ వెంటనే లేస్తాము, వెళ్ళిపోతాము. కానీ
తెల్లవారు లేచిన తర్వాత విపరీతమైన నొప్పులు ఉంటాయి. ఎందుకంటే బైక్ మీద నుంచి జారి పడితే, నడుస్తున్న బైక్ మీద నుంచి భూమి మీద గట్టిగా శరీరం కొట్టుకుంటుంది. అప్పుడు వెంటనే మనకు దెబ్బలు ఏర్పడవు, కానీ తెల్లవారు లేచినాక విపరీతమైన నొప్పులు ఉంటాయి. అంటే ఈరోజు పడితే రేపు నొప్పులు వస్తున్నాయి. ఇది ఒక ఈశ్వర వ్యవస్థ. మరొకటి ఉంది. ఉదాహరణ, వంట చేస్తున్నారు, ఆడవాళ్ళు వంట చేస్తున్నారు, అనుకోకుండా చెయ్యి కాలింది. కాలితే ఆ నొప్పి తర్వాత కాదు, వెంటనే వస్తుంది. చెయ్యి కాలితే వెంటనే అప్పుడే నొప్పి వస్తుంది. అంటే చెయ్యి కాలడం అనే వ్యవస్థ లోపల వెంటనే నొప్పి ఉంటుంది. బైక్ మీద పోతుంటే పడితే తెల్లారి నొప్పులు వస్తాయి. అంటే రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ. వెంటనే ఫలితాన్ని ఇచ్చేటి కర్మలు కొన్ని ఉంటే, కొద్దిగా ఆలస్యంగా ఇచ్చే ఫలితం కొన్ని ఉన్నాయి. ఇదొకటి. కాబట్టి రెండు ఉన్నాయి. ఈశ్వర వ్యవస్థలో ఆలస్యము అన్నిట్లో లేదు, కొన్నిట్లో ఉంది. ఇంకోటి చెప్తాను మీకు. విత్తనం పెడతాం. విత్తనం పెట్టి నీళ్లు పోస్తూ ఉంటుంటే చెట్టు 2 ఆకులు రావడానికి కనీసం 4-5 రోజులు టైం పడుతుంది. అంత సమయం తప్పనిసరి. కాబట్టి అంత నిర్మాణం అక్కడ అవుతుంది. ఇంకా ఇప్పుడు మనం అనుకున్నాం, మహాభారతంలో పాండవులు 5 అడవుల పాలయ్యారు, తిరిగారు. కానీ ఈ దుర్యోధనుడు రాజ్యాన్ని అనుభవిస్తూనే, రాజ్యంలో రాజుగా ఉంటూనే ఉన్నాడు. కానీ లోతుకు ఒక్కటి మనం యోగులుగా గమనించాలి. దుర్యోధనుడు రాచరికంలో ఉండి రాజసుఖాలు అనుభవిస్తున్నప్పటికీ మానసికంగా ఎప్పుడు అశాంతితోనే జీవించాడండి. ఎందుకంటే ఆయన చేసే కర్మల వల్ల ఆయనకు ఎప్పుడు అశాంతి మానసిక నరకమే ఉండేది. ఒక్కసారి లోతుకి వెళ్తే మీకు గమనిస్తుంది. ఇక పాండవుల విషయం చూద్దాము. వాళ్ళు అడవిలో ఉన్నప్పటికీ ఎంతో సంతోషంగా ఉండేది. ఎందుకంటే భగవంతుడు ఏది ఇచ్చాడో దాన్ని తృప్తిగా స్వీకరించడం అనేటువంటి యోగ విజ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. నిజమైన జ్ఞాని అన్ని రకాల సుఖం ఉంటేనే తృప్తిగా ఉంటాడనేం లేదు, ఏమి లేకున్నా తృప్తిగా ఉంటాడు. ఇది యోగము. కాబట్టి అడవుల్లో జీవించినప్పటికీ, కష్టాల్లో ఉన్నప్పటికీ పాండవులు తృప్తిగా అక్కడ జీవించగలిగితే, రాజభోగాలు అనుభవిస్తూ అన్ని రకాల అనుకూలంగా ఉన్నప్పటికీ దుర్యోధనుడు సదా అశాంతితో జీవించాడు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలండి. కాబట్టి ఈశ్వర వ్యవస్థలో ఎప్పుడు ఆలస్యం అనేది అన్నిటా ఉండదు, కొన్నిటికి ఉంటుంది. వెంటనే ఫలితం ఇచ్చేటి కూడా చాలా ఉంటాయండి. మనం లోతుగా గమనిస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. యాదగిరి గారు, ఇది ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, అడగండి. ఈశ్వరుడే అవకాశం ఇచ్చినట్టుగా ఇక్కడ మనం ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చెడు కార్యాలు చేయడానికి ఈశ్వరుడే ఈ వ్యవస్థ లేటుగా ఇవ్వడం వల్ల కూడా లేటుగా జరుగుతుంది తెలుసు. కానీ అప్పటికప్పుడు ఈ అవకాశం వాళ్ళకి ఇచ్చినట్టుగానే ఈశ్వరుని వ్యవస్థ లేటుగా అప్పుడే దొరికితే ప్రతి ఒక్కడు మంచి దారి నడవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ తప్పుదారి నడిచే వాళ్ళు ఏమనుకుంటారంటే జీవితంలో అప్పుడు చూద్దాంలే, ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం కదా అనే దానికి ఆలోచన వస్తుంది. కాబట్టి ఈశ్వరుడే ఈ అవకాశం కల్పించాడా అని నా అనుమానం. సరే, మీరు అన్నదానికి నేను జవాబు చెప్తాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అమెరికా, ఆ తర్వాత భారతదేశం. అమెరికాలో రోడ్లన్నీ శుభ్రంగా ఉంటాయి, భారతదేశంలో రోడ్లు చెత్తగా ఉంటాయి. అమెరికాలో ఉన్న వాళ్ళలో రోడ్ మీద వెళ్ళే వాళ్ళు ఎవ్వరు కూడా ఒక కాగితం ముక్కను కింద వెయ్యరు. కానీ భారతదేశంలో వెళ్ళే వాళ్ళు వాళ్ళ చెత్త అంతా రోడ్డు మీద పడేస్తూ పోతుంటారు. అమెరికాలో ఎక్కడన్నా అది రైల్వే స్టేషన్ కావచ్చు, లేకుంటే ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే ఏదైనా పబ్లిక్ ప్లేస్లలో ఎవరైనా కొద్దిగా అనుకోకుండా అక్కడ ఏదైనా నీళ్లు పారేయడం, ఏదైనా అవన్నీ చేస్తే వాళ్ళు అవన్నీ శుభ్రం చేసిపోవాలి, లేకపోతే వెంటనే అక్కడ పనిష్మెంట్ ఉంటుంది. భారతదేశంలో చూస్తున్నాం కదా, ఇక్కడ ఏం చేసినా ఏమి ఉండదు. ఎందుకు మరి? అమెరికా కూడా భూమి మీదనే ఉంది, భారతదేశం భూమి మీదనే ఉంది. భూమి మీద ఉన్న అమెరికాలో రోడ్లన్నీ శుభ్రంగా ఉండయి, అందరూ అక్కడ ఆ పాటిని పాటిస్తున్నారు. భారతదేశంలో ఎందుకు పాటిస్తలేరంటే ఒక వ్యవస్థ చేసుకోమని ఈశ్వరుడు చెప్పాడు. అదేంటిది? రాచరిక వ్యవస్థ. అమెరికాలో రాచరిక వ్యవస్థ ఎలా ఉందంటే పోలీసులు ఎప్పుడూ రోడ్ల మీద కాపలా ఉంటారు. ఎవరైనా ఒక కాగితం పడేస్తే వచ్చి పట్టుకుంటారు, అక్కడ పట్టుకొని వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చేస్తారు.
కానీ భారతదేశంలో మనం ఎన్నన్నా పడేయు, ఇక్కడ చూసే పోలీసులు లేరు, పోలీసులు చూసినా వాడు ఏమన్నాడు. మరి ఇది ఈశ్వరుని తప్పు కాదు కదా, మనం ఎందుకు చేసుకోలే? భారతీయులమైన మనకు మనం కూడా ఈ అమెరికాలో ఉన్న వ్యవస్థ ఏర్పాటు చేసుకుందామని మనకి ఎందుకు రాలేదు? ఆ వ్యవస్థ మనం ఎందుకు చేసుకోలేదు? ఇది మన దోషం. కాబట్టి భగవంతుడు ఏం చెప్పాడంటే, ఈ సమస్త భూమండలానికి ఒకే చక్రవర్తి ఉండాలి, మళ్ళీ రాచరిక పరిపాలన ఉండాలి, పరిపాలన సువ్యవస్థితంగా ఉండాలి. భారతీయులమైన మనలో చాలా దోషాలు ఉన్నాయి. మనము మన ఎమ్మెల్యేని, ఎంపీలను సరైన వ్యక్తులను ఎన్నుకోవడంలో దోషం చేస్తాం. చాలా మంది పోయి ఓటింగే వేయరు. మనం సరైన వ్యక్తిని ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నుకుంటే అతడు చక్కగా మంత్రి అయ్యి చక్కని పాలన ఇస్తాడే. ఈరోజు మోడీ ఇస్తున్నాడు. ఉత్తరప్రదేశ్లో సీఎంగా యోగి అయ్యి ఎంత చక్కని పరిపాలన ఇస్తుందో నాతో పాటు మీకు చాలా తెలుసు. అక్కడ ఈరోజు ఉత్తరప్రదేశ్లో యోగి వచ్చి 5 సంవత్సరాలే, అక్కడ ఈరోజు గూండా రాజ్యం అనేది వెళ్ళిపోయింది. గూండాలు అనే వాళ్ళు లేకుండా చేశారు. ఏం చేశాడు? డైరెక్ట్ రోడ్ల మీదనే వాళ్ళని కాల్ చేయడం అనే పని చేశాడు సీఎం అక్కడ. అలా రోడ్ల మీదనే గూండాలను కాల్చేసరికి ఈరోజు గూండాలు ధైర్యం చేయకుండా పైకి రాకుండా అనేక మంది గూండాలు లొంగిపోయారు. మరి యాదగిరి గారు, మన చేతిలో ఓటు ఉందే, ఆ ఓటును ఉపయోగించి సరైన ఎమ్మెల్యేని, ఎంపీలు మనం ఎందుకుంటలేం? ఈ దోషం ఈశ్వరుని కాదు కదా, మన దోషం కదా. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, యాదగిరి గారు, మనకిట్లా కుటుంబ కర్తవ్యం ఉందో, మనకెట్లయితే మన వ్యక్తిగత కుటుంబ కర్తవ్యం ఉందో, సమాజ కర్తవ్యం కూడా మనది ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు మీలాంటి వానప్రస్తులు సమయం ఇచ్చి సమాజాన్ని బాగు చేయడానికి మనం పనిచేయాలి. అనేక మందిని మనం జాగృత పరచాలి. ఎన్నికలు వచ్చినప్పుడు మనం యోగ్య వ్యక్తిని ఎన్నుకుందాం, గుడ్డిగా కాదు అనే విషయాన్ని మనం ఈ విధంగా సమాజాన్ని సంస్కరించే పని మన మీద ఉంది. అలాంటి రాజరిక వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకొని సరియైన పాలకులను చేసుకున్నాం అనుకోండి, మీరు అన్నట్టు దోషం చేయడానికి మనిషి భయపడతాడు. అమెరికాలో అలాంటి పనులు చేయట్లేదు. రోడ్లన్నీ అద్దాల్లా ఉంటాయి. మన రోడ్లు ఎలా ఉంటాయి తెలుసు కదా. అక్కడ సరియైన పాలన ఉంది. అలాంటి పాలన మనం చేసుకుంటే ఇక్కడ కూడా దోషరహితంగా అవుతుందండి. యాదగిరి గారు, ధన్యవాదాలు స్వామీజీ. మంచిదండి. స్వామీజీ గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి. సమయం బాగా అవుతుంది, అందరూ అడిగినాక మన డౌట్. ఒకటి చెప్పండి. మీరు అన్నారు కదా, అమెరికాలో ఆడ కూడా చెడు మస్తు ఉంది స్వామీజీ. ఇప్పుడు చూస్తున్నామే, రోజు వార్తలు వస్తున్నాయి. ఒకటి తుపాకీ తీసుకొని అందరిని చంపేస్తారు బట్టినే. ఎందుకు చంపుతుండో వానికి తెలియదు. అంటే మనిషి లోపల మార్పులు రావాలి స్వామీజీ. ప్రతి మనిషి లోపల మార్పులు వచ్చినప్పుడే వ్యవస్థ మంచిగా అవుతుంది స్వామీజీ. ఇప్పుడు అట్లా ఈ రాజ్యాంగం కూడా ఏం చేయగలుగుతుంది? చెప్తుంది అంతే. దానికి అమలు పరిచేదానికి, చూసేదానికి అంత మన మనసు మనకు బాగుండాలి. మనసులు మారాలి. మనిషి లోపల దైవభక్తి రావాలి. మనిషి లోపల దైవభక్తి రావాలి. తప్పు చేస్తున్నాను తెలుసుకోవాలి వాడు ఏది చేసినా కానీ. అప్పుడే మన ప్రపంచం అంతా కానీ, దేశం కానీ, మన ఊరు కానీ, మన ఇల్లు కానీ అన్ని మంచిగా అవుతాయి స్వామీజీ. అంతే అంతే అండి. నిజమే. గురూజీ నమస్కారం. నమస్తే. ఆరోగ్యం బాగైంది గురు?